త్రీ వీలర్ స్కూటీ కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ రివెరిఫికేషన్ సర్టిఫికేట్లో డాక్టర్లు అన్యాయంగా నాట్ క్వాలిఫైడ్ చేశారు. హ్యాండిక్యాప్డ్ క్వాలిఫైడ్ అయినప్పటికీ కూడా డాక్టర్లు అవినీతిగా ఇప్పుడు నాది నాట్ క్వాలిఫైడ్ అని రాసిన వల్ల వికలాంగుల మేడం నీకు క్వాలిఫైడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తెమ్మని ఆర్డర్ పెడుతుంది. అది చంద్రబాబు నాయుడు పెన్షన్ల కోసం వెరిఫికేషన్ పెట్టారు కదా, ఆ డాక్టర్ ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు డాక్టర్లు సరిగా వెరిఫికేషన్ చేసి ఇవ్వకుండా సూసాలు నచ్చిన పేరు అది క్యాన్సిల్ చేశారు. పాస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ 75 తెమ్మని వికలాంగుల మేడం ఆర్డర్ పెడతాను. వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ అని రాశారు. నేను ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోలేదు. కలెక్టర్ గారికి కలిసి సిపిఓ రాశారు. సిపిఓ కలిసి ఇలా కలెక్టర్ వికలాంగులు ఏడే మేడం పాస్ సర్టిఫికేట్ ఇవ్వమని ప్రిన్సిపల్ సెక్రటరీ మినిస్టర్ అన్ని జీవోలు ఉన్నప్పటికీ కూడా కొత్త సర్టిఫికేట్ వికలాంగుల మేడం ఆర్డర్ పెడితే ఇలాగ ఎండార్స్మెంట్ తప్పుడుగా ప్రసారం చేస్తారు. నాకు 3 వీలర్ స్కూటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు తిరుగుతాను. 5 సంవత్సరాలు తిరుగుతున్నా కానీ త్రీ వీలర్ స్కూటీ మంజూరు చేయట్లేదు. నువ్వు అసలు కాదని కొత్త డాక్టర్లు ఇచ్చినారా. ఇప్పుడు వెరిఫికేషన్ ఆల్రెడీ టెక్కలు వెళ్తే వాళ్ళు అపాయింట్మెంట్ టెక్కలు వెరిఫికేషన్ అపీల్ పెట్టలేదు. పాస్ సర్టిఫికేట్ కదా అప్పుడు ఆప్షన్లో పెట్టాను. పెట్టినప్పుడు వాళ్ళు క్వాలిఫైడ్ ఇవ్వకుండా అలా పెండింగ్లో ఉంచారు. ఏమంటాడు ఆ టెక్కల డాక్టర్ సనపల్ సురేష్ అనేవాడు వాడు క్వాలిఫైడ్లో పెట్టకుండా పెండింగ్లో ఉంచారు. ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కూడా హెల్త్ కలిశాను. ఏమంటే పడి కొత్త సర్టిఫికేట్ తెమ్మని ఇది ఆర్డర్ పెడతాను వికలాంగుల మేడం. పాస్ సర్టిఫికేట్ మీద వాళ్ళు డాక్టర్లు క్వాలిఫైడ్ చేయడం నాట్ క్వాలిఫైడ్ అవినీతిగా అయిపోయారు. మీ కోర్టుకి వెళ్తాం ఎండార్స్మెంట్ అని ఇవ్వండి మా బండి అని. మాది ఆమదాల దగ్గర మండా సార్ అక్కులపేట ఆమదాస్ మండలం. అక్కడే మీ ఊరు అక్కడే మండలి. ఇంతకుముందు మీకు పెన్షన్ అందేది? పెన్షన్ వస్తుంది. 3 వీలర్ స్కూటీ ఓన్లీ స్కూటీ ఇవ్వలేదు. వికలాంగుల పెన్షన్ అందుతుంది. వికలాంగులు పెన్షన్ ఇచ్చినప్పుడు బండి ఎందుకు ఎవరు మరి క్వాలిఫైడ్ కాకపోతే పెన్షన్ ఆపేస్తారు కదా. 3 వీలర్ స్కూటీ పాస్ సర్టిఫికేట్ పెట్టి ఇవ్వమని నేను పోరాడతాను. పట్టించుకోవట్లేదు కలెక్టర్ ఏడి మేడం అందరూ ఇలాగే తిప్పుతారు. ఈ కలెక్టర్ గారు స్వత్వం సిపిఓ రాశారు. సిపిఓ సిపిఓ పంపించడం అంటారు. ఎటువంటి న్యాయం లేదు. ఈ విధంగా తిరుగుతాను. ఆ సమస్య అయితే కలెక్టర్ గారికి ఇచ్చాను. అది 2 రోజులు అయ్యింది ఇచ్చావు కదా ఇప్పుడే ఇచ్చావు కదా అని అబ్జెక్షన్లో పెట్టాను. ఇది దీనికి వికలాంగుల మేడము నీది డూప్లికేట్ సర్టిఫికేట్ క్వాలిఫైడ్ కదా ఈవిడ ఆర్డర్ పెట్టి లేనిపోయిన ఎండార్స్మెంట్ ఇచ్చి ఆర్డర్ పెన్షన్ ఇస్తాను. మరి వికలాంగుడు డూప్లికేట్ అయినప్పుడు పెన్షన్ ఇస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ అందుకుంటున్నావు? పెన్షన్ 7 సంవత్సరాలు పెన్షన్. 7 సంవత్సరాల నుంచి పెన్షన్ అందుకుంటున్నావు వికలాంగుడు పెన్షన్. కానీ ఇప్పుడు స్కూటీ వికలాంగుడు కాదు అని అబ్జెక్షన్ చేస్తాను. ఇప్పుడు నువ్వేం చెప్తావు? నీ ఆవేదన అయ్యా నాకు మీరు కాదని సర్టిఫికేట్ నాట్ అవైలబుల్ వికలాంగులు మేడం ఒక ఎండార్స్మెంట్ నేను కోర్టుకి వెళ్తాను, హైకోర్టుకి వెళ్తాను, నాకు ఎండార్స్మెంట్ ఇవ్వండి అంతే. మీరు వికలాంగులు కాదని నువ్వు చెప్తున్నా కదా అది నువ్వేదో రాసి నీ మీద హైకోర్టుకి వెళ్తాను. ఆ డాక్టర్ సర్టిఫికేట్ హైకోర్టుకి వెళ్తే ఏంటి చెప్తారు? నువ్వే కొద్దిగా అబ్జెక్షన్ పెడతాను. డాక్టర్ వాడైతే అనలేదు కదా పాస్ సర్టిఫికేట్ మీద పెన్షన్ ఇచ్చేస్తాను నువ్వు ఎండార్స్మెంట్ మీద హైకోర్టుకి వెళ్తాను వికలాంగుల మేడం ఏమన్నారు అంటే రాసిస్తాను అంట. ఇవి అడుగుతుంటే రాసిస్తాను ఎండార్స్మెంట్ ఎప్పుడు ఇవ్వట్లేదు. ఈ విధంగా కలెక్టర్ గారికి నేర్పుకోవడం వికలాంగుల మేడం చెప్తాను.